శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత్రే నమ. సనాతన ప్రేక్షకులకు నమస్కారములు. మనకు ఈ ఫిబ్రవరి మాసం మాఘమాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ప్రతి మనిషికి ఒక జిజ్ఞాస అనేది ఉంటుంది. ఏ మాసంలో ఏ విధంగా ఉంటుంది అనే విషయం తెలుసుకోవడంతో పాటు అట్లాగే ప్రతి మాసంలో ఉండేటువంటి వివిధమైనటువంటి ముఖ్యమైనటువంటి రోజులు దాని సందర్భాన్ని మనం ఉపయోగించి తగు ఫలితాలను పొంది దేవతానుగ్రహాన్ని పొందటానికి కానీ ఏ విధంగా మనం ఆచరించాలి విధి విధానాలు కానీ అట్లాగే ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదటిగా మనకు మాఘమాసము. ఈ మాఘమాసం అనేటువంటిది చాలా విశేషంగా చెప్పబడింది. మాఘమాసంలో మనకు చెప్పాలి అంటే సవిత్రు సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా రావాలి అనుకుంటే మనకి ఈ మాఘమాసం యొక్క విశేషము తెలుసుకోవాలి. అట్లాగే దేవతలకు అందరికీ సంక్రమణ కాలం ఏదైతే సంక్రమణం జరిగిందో మనకు మకర సంక్రాంతి తదుపరి కాలం ఏదైతే మాఘమాసం ఉందో ఈ యొక్క మాఘమాసంలో ప్రథమంగా రథసప్తమి రోజున దేవతలందరికీ సూర్యోదయ వేళ ప్రారంభం అవుతుంది. అంటే పూర్వాహ్నంగా చెప్పబడింది మకర సంక్రమణం అనేది. అంటే మకర సంక్రమణం నుంచి ఈ రథసప్తమి వరకు కూడా పూర్వాహ్నం అంటే మనకు సూర్యోదయానికి ప్రాతకాలం నందు ఏదైతే ఉందో ఆ సూర్యోదయానికి ప్రాతకాలం నందు యొక్క సమయం ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని ఆ సమయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రథసప్తమి వరకు కూడా సూర్యోదయ పూర్వం అని చెప్పబడుతుంది దేవతలకి. కాబట్టి ఈ విధంగా సూర్యోదయం అనేది ప్రతినిత్యంగా మనం సూర్యాస్తమయాల సమయాన్ని బట్టి కాలాన్ని విభజన చేసి తద్వారా వచ్చే ఫలితాంశాలు సూర్యచంద్రుల యొక్క అనుగ్రహంతో తద్వారా నవగ్రహాది గ్రహాలు మనకు సంచారమూర్తులుగా మన జాతకంలో కానీ మన యొక్క గోచారంలో కానీ వాటి ఫలితాలను చూసుకొని విధానంగా మనము పరిష్కార మార్గాలు ఎంచుకొని ఇంకా ఉత్తమ ఫలితాలు ఏ విధంగా పొందగలుగుతాం అనేది ఈ ద్వాదశ రాశి యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ప్రతి ఒక్కరికి రాశి ఫలితాలు చూసుకొని వారి యొక్క స్థితిగతిని వల్ల మనం చేయగలుగుతామా లేదా కార్యాన్ని నెరవేరుస్తామా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికే రాశి ఫలితాలు ఉపకరిస్తూ ఉంటాయి. తద్వారా మనము ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయాలు ప్రథమంగా ఒక సంకేతంగా చెప్పబడిన ఒక శాస్త్ర ప్రకారంగా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి మనం ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ యొక్క మాఘమాసము ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ప్రస్తుతం చెప్పుకుందాము. మిథున రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మిథున రాశి యొక్క నక్షత్రాదులు రాశిలో ఉండే నక్షత్రాదులు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, అట్లాగే పునరుసు నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థలంలో కుజుడు వక్రే ఉన్నాడు, చతుర్థ స్థానంలో కేతువు, అట్లాగే అష్టమ స్థానంలో రవి, తదుపరి నవమ స్థానం రవి, నవమ స్థానంలో శని బుధ, అట్లాగే దశమ స్థానంలో శుక్ర రాహులు, ఏకాదశ ద్వాదశంలో గురుడు సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే జన్మస్థల కుజుడు వక్కరే ఉన్నాడు కాబట్టి వీరికి ముఖ్యంగా కుజుడు రక్తానికి సంబంధించి కానీ లేదైనా రక్త సంబంధీకులతో కానీ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలా, అట్లనే బంధువుల రీత్యా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. సోదరీమణులు తోబట్టు వర్గాల్లో ఉండేటువంటి వారితో మిథున రాశి వారు ముఖ్యంగా చతుర్థ స్థానంలో కేతు ఉండడం వల్ల ఆకస్మిక ప్రయాణాలు జరగటం లేదా వాహన ప్రమాదాలు, శకట యోగం అంటే ఇక్కడ యోగంగా చెప్పబడలేదు, ఇది అవయోగంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే చతుర్థమందు కేతు ఉండటం వల్ల ఒక మొండి వైఖరి అవలంబించే అవకాశం ఉంటుంది. మీరు అంటే మీరే దాన్ని తెచ్చుకునే దానికి వస్తారు ఆ పరిస్థితిని. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారు జన్మస్థలంలో కుదిరి ఉండటం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం, ముఖ్యంగా ప్రతిదానికి టెన్షన్ పడితే ఏమీ పని కాదు, అది తెలుసుకోండి. మీకు టెన్షను, క్యూరియాసిటీ, ప్రతి విషయంలో ఏదో మనం తెలుసుకోవాలా, మనం ఏదో తెలుసుకొని ఏదో చేసేస్తామని ఆలోచన ఏది అవసరం లేదు. ఫస్ట్ మీ టెన్షను, మీ ఉండే జీవితంలో టెన్షన్ వరకు అది పరిష్కారం అయ్యే పరిస్థితి చూసుకోండి. అట్లానే అష్టమంలో రవి, తదుపరి నవమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ నవమస్థానం రవి కొంతవరకు ఇబ్బంది కోరుకున్నదే కానీ అయినా మంచి పనులు ఉంటాయి. అయితే ఇక్కడ బుధుడు మీకు నవమస్థానంలో ఉండటం వల్ల బుద్ధి కుశలతగా ఆలోచన చేయరు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళు ఒక రీతిగా చెబితే మీరు ఇంకో రీతిగా అర్థం చేసుకోవటం, తద్వారా అది అపార్థాలకు లోను కావటం, మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఇంకో విధంగా అర్థం అవ్వడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లానే శని మీకు నవమస్థానంలో ఉన్నట్లు దీర్ఘకాలిక సమస్యలుగా బాధపడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాడికి ఒక పరిష్కార మార్గం అనేది కూడా కనుగొనే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. అట్లాగే మీకు దశమ స్థానంలో శుక్రుడు రాహు ఉన్నారు కాబట్టి వర్క్ ప్రెషర్ ఉన్నా కూడా ఏదో ఒక స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇవన్నీ ఒక
చిన్న చిన్న ఇబ్బందులే, మనకు పెద్దగా ఇబ్బందులు పడే అవకాశం లేదని ఒక మనసులో ఒక మంచి ఆలోచనతో ఉంటారు. అలానే ఉండండి. టెన్షన్ అనేది ఏమీ లేకుండా అలానే స్పోర్టివ్నెస్గా ఉండడం వల్ల ఏది ప్రతి చిన్నదాని కూడా ఇవాళ ఉంటుంది రేపు లేదు, మనకే రేపు రోజు అనే ఒక ఆలోచనతో వెళ్ళటం వల్ల మంచి కలుగుతుంది. దశమ స్థానంలో రాహు ఉండటం వల్ల మీకు అనుకూలమైన అంశాలు ఏంటంటే ధనపరంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు సమస్యపోయే పరిష్కారం ఉంది. అట్లాగే ద్వాదశంలో గురువు ఉండటం వల్ల స్థిరమైన ఆలోచన, అంటే సావధానంగా ఆలోచన చేస్తే సమస్యకు పరిష్కారం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ద్వాదశంలో గురువు ఉండటం వల్ల కూడా ఒక శుభకార్యాచరణకి యోగాన్ని చూపిస్తుంది. అట్లనే వివాహానికి సంబంధించి కూడా యోగాలను కూడా చూపిస్తుంది. కాబట్టి మొత్తం మీద మిథున రాశి వారికి ఈ మాఘమాసంలో కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలు కూడా చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యంగా వీరికి బాగాలేదు ఏంటంటే బుధుడు, శని, బుధుడు బాగాలేదు. అట్లాగే రాహు దశమ స్థానంలో, ఈ మళ్ళీ కేతు, ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అట్లనే జన్మస్థ కుజుడు కూడా వక్రై ఉన్నాడు. కానీ ఈ యొక్క కుజుడు, ఈ గ్రహాలు 4 గ్రహాలు బాగాలేదు. కాబట్టి ఈ గ్రహ ధాన్యాలు ఏవైతే ఉంటాయో ఆ దానాన్ని ఇవ్వటం కానీ, లేదైనా ఎక్కడ నవగ్రహం చేస్తున్న వాటిని యొక్క ధాన్యం తీసుకొని హోమంలో వాడటం కానీ, లేదా ఎక్కడైనా యాగాలు కానీ ఎక్కడైనా అభిషేకాలు జరుగుతుంటే అక్కడ అభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందటం కానీ చేస్తే కనుక మిథున రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క మిథున రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయటం వల్ల మంచి కలుగుతుంది. ఎక్కడైనా మీకు దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి స్వామివారికి తగునైన నీటిలో అక్కడ ఏదైనా పుష్కరిణి ఉంటే మీ కోరిక చెప్పుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అక్కడ బెల్లాన్ని గనక నీటిలో వేయటం వల్ల మంచి కలుగుతుంది. ఈ విధంగా మీరు సానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మిథున రాశి వారికి. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ యొక్క పరిస్థితి ఏదైతే మాఘమాసం ఉందో, ఈ మాఘమాసంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఉత్తరార్థంలో అనుకూలంగా చాలా బాగుంటుంది పూర్వార్థం కన్నా. కాబట్టి ఈ విధంగా మిథున రాశి వారి యొక్క శాంతి ప్రక్రియలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం ఈ 2 చేసుకోవటం వల్ల సానుకూలంగా అన్నీ ఉంటాయి. మొత్తం మీద ద్వాదశ రాశి వాళ్ళకి ఈ మాఘమాసంలో రాబోయేటువంటి మాసంలో ఫిబ్రవరి మాసంలో మనకు వసంత పంచమి, భీష్మ ఏకాదశి, రథ సప్తమి, భీష్మాష్టమి వ్రతము, భీష్మ పంచక వ్రతము, మహామాఘవి అంటే మాఘ పౌర్ణిమ, అట్లానే సంకష్టహర చతుర్థి, మహాశివరాత్రి, ఇటువంటి మహాపర్వదినాలు ఉన్నాయి. ఈ పర్వదినాల్లో ద్వాదశ రాశుల వారు దేవీ దేవతామూర్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఆరాధనలు చేసి మంచి ఫలితాలు కూడా పొందొచ్చు. మాఘమాసంలో సూర్యనారాయణ స్వామి అనుగ్రహం పొందటానికి అత్యధికంగా ప్రయత్నం చేయండి. అట్లానే భీష్మ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి సాక్షాత్తు ఆ యొక్క మోక్షాన్ని ప్రసాదించాడు విష్ణుమూర్తి. కాబట్టి భీష్మ ఏకాదశి ఆచరణ చేసి సత్యనారాయణ స్వామి వ్రతాలు గాని విష్ణుమూర్తి ప్రీతిగా చేస్తే మంచిది మాఘమాసంలో. అట్లానే ఈ విధంగా మంచి వసంత పంచమి కూడా మహాసరస్వతి ఆరాధన చేయటం వల్ల విద్యార్థులకి విద్యాలాభం చేకూరుతుంది. భీష్మ ఏకాదశి వాళ్ళు పుత్ర సంతానం కలిగేటువంటి వారికి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. భీష్మాష్టమి వ్రతాలు ఆచరించడం వల్ల, భీష్మాష్టమి పంచక వ్రతాలు ఆచరించడం వల్ల. మహామాఘమి అంటే మాఘ స్నానం, మనకు స్నానాలు చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ మాఘమాసంలో నదీ స్నానం చేయటం వల్ల చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. అందులో సముద్ర స్నానం కూడా చాలా మంచిది. ఈ మాఘ స్నానం అనేది ఎంతవరకు మనం నదీ క్షేత్ర దర్శనం చేసుకుని తీర్థక్షేత్ర దర్శనం చేస్తే అటువంటి మంచి ఫలితాలు వస్తాయి. అట్లాగే మహాశివరాత్రి, మనకు శివాజ్ఞలు చేయమైనా పుట్టదంటారు. కాబట్టి ఈ శివరాత్రి రోజు ద్వాదశ రాశుల వారు తగిన క్షేత్రాలు దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా మహత్తరమైనటువంటి పండుగ రోజులు నిర్వహించుకొని దేవీ దేవతానుగ్రహాలు పొందాల్సిందిగా కోరుతూ శ్రీమాత్రే నమః.